హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అల్లు అర్జున్ గారు నటించినటువంటి 'పుష్ప 2' మూవీ ఈరోజు ఆహ్, ప్రీమియర్ షో ప్రదర్శించడం జరిగింది. ఆహ్, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్‌లో రిలీజ్ అవుతున్నటువంటి 'పుష్ప' మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్సే మోర్ థాన్ 120 క్రోర్స్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ 120,00,00,000 అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ 3, 4 రోజుల్లో గ్యారంటీగా 'పుష్ప' మూవీ దగ్గర దగ్గర 350-400,00,00,000 వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉందని తెలుస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి ఆహ్, బన్నీ గారు రావడం జరిగింది. అదే అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. అయితే అప్పటికే 9:30కి షో అయితే 8 నుంచి అక్కడ జనాలు తండోపతండాలుగా గుమిగూడారు. ఇక అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత అసల క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. సో, ఎంతగా అంటే అంత ఓవర్ క్రౌడ్ అయిపోయిందక్కడ. వాళ్ళు కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ చేయటం జరిగింది. ఆ తరుణంలో ఆ లాఠీ చార్జ్ చేసే క్రమంలో ఎటోలటు పరిగెత్తటం వల్ల, ఇంకా ఒకరిపైన ఒకరు తొక్కిసలాటలు జరుపుకోవటం వల్ల, చిన్న బాబు ఒకతను, ఒక పెద్దావిడ స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది. పోలీసులు వాళ్ళందరికీ సీపీఆర్ చేస్తూ ఉన్నారు. అసలు ఏమవుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే ఇటువంటి బ్లాక్ బస్టర్‌గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న పెద్ద హీరో మూవీస్‌కి అది రాత్రి వేళల చిన్న పిల్లల్ని తీసుకొని ఎలా వచ్చారు తల్లిదండ్రులనేది నాకు కూడా అర్థం కావట్లేదు. కొద్దిగా కూడా ఆలోచన శక్తి, సెన్స్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు అంతమంది క్రౌడ్‌లో అసలు ఎలా తట్టుకోగలరు? ఎలా నెగ్గుకు రాగలరు? అనే విషయాన్ని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పిల్లల్ని కూడా సినిమాకి తీసుకురావడం వల్ల, అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాటలో వీళ్ళందరికీ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి. అభిమానం అనేది ఎవరికైనా ఉండొచ్చు, తప్పులేదు. ఒక కళని అభిమానించటం అనేది కూడా గొప్ప విషయమే. అలా అని అభిమానం వెర్రితలలేసి, ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మాత్రం అది అభిమానం అవ్వదు, మూర్ఖత్వం అవుతుంది. అలా మూర్ఖుల్లాంటి అభిమానాన్ని మీరు పెంచుకోవద్దని, చాలా మీకు కావాలంటే 2, 3 రోజుల తర్వాతనే సినిమా ఎక్కడికి పోదు. సినిమాలో సీన్స్ ఎక్కడికి పోవు. సినిమాలో ఉన్న ఫ్లేవరు ఎక్కడికి పోదు. దయచేసి మీరు ఫస్ట్ రోజే చూడాలి, సెకండ్ రోజే చూడాలని బ్రెయిన్‌లో పెట్టుకొని, మీ ప్రాణాల మీదకి మీరు తెచ్చుకోకండి. ఒక థియేటర్‌లో అయితే డైరెక్ట్‌గా క్రాకర్సే పేల్చేశారు. ఒక అగ్ని ప్రమాదం జరిగి ఎటోలటు తప్పించుకు పారిపోలేక అందరూ చనిపోతే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకుండా ఉంటే మంచిదండి. చిన్న పిల్లలనైతే ఫస్ట్ డే, ఫస్ట్ షో సినిమాలకి తీసుకెళ్ళటం అనేది, ఇలా ప్రీమియర్ షోలకి తీసుకురావడం అనేది చాలా ప్రమాదకరం. మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తల్లిదండ్రులు, అభిమానులు
మొండి పట్టుదల వదిలి ఉండాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.